నమస్తే. వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ. చాలా కంటిన్యూస్గా వర్కింగ్ గవర్నమెంట్ చూస్తే అండ్ సీఎం ఆల్సో, బట్ స్టిల్ 100 రోజుల కౌంట్ నడుస్తూనే ఉంది. సో అపోజిషన్ అడుగుతున్న ప్రశ్న, నిజంగా 100 రోజుల్లో అన్ని అమలు సాధ్యమైనా? 100%. అండ్ మొదటిగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ డెఫినెట్గా ఏదైతే చెప్పినామో అదైతే ఆ దిశగా 2-3 అయిపోయినాయి, ఇంకా 2 వచ్చే నెలల నుంచి అవి కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మహాలక్ష్మి కింద ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణము ఇవన్నీ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇప్పుడు 2500 మేము ఏదైతే మహిళలకు భరోసా అనుకున్నామో అది, తర్వాత సిలిండర్, తర్వాత ఈ 200 యూనిట్స్ వరకు ఇది ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రీ, ఇవన్నీ కూడా అయితేనే ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రజాపాలన ఎట్లా నడుస్తుందో. సో 100% మేము అనుకున్న దిశగా చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్లు ఇదే కాదు ప్రామాణికం ఎవరికైనా సరే. సో ఒకంత 10 ఏళ్ళుగా వాళ్ళు గడిచిన ప్రభుత్వంలో వాళ్ళు మభ్యపెడుతూ వచ్చి చాలామందిని అంటే ఒక సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఆర్థికంగా అందరూ చితికిలబడేటట్టు అయిపోయి అన్ని అంటే రకరకాల మిశ్రమంగా మొత్తం గందరగోళాలు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మేమేదో చేస్తామని చెప్పి వచ్చినప్పుడు 100% చేయాల్సిందే. ఇందులో ఏమీ వెనకపోయేది ఏమీ లేదు, తప్పకుండా చేస్తాం. అండ్ అంటే కోట్ల ఈ దరఖాస్తులు వస్తున్నాయి ప్రజాపాలన, 1,20,00,000 కోటి. సో అన్నీ అడ్రస్ చేయగలడం సాధ్యమేనా? అండ్ మోర్ ఓవర్ ఒకవేళ చేసినా కానీ వాటన్నిటి పరిష్కారం కానీ అంటే హౌ డు యూ అడ్రస్ దెమ్? అంటే అట్లా ఏం లేదు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి అవగాహన లేకున్నాను, లేకపోతే పెట్టుకోవాలని మళ్ళీ అనుకొని పెట్టుకోవడం కొంతవరకు, తర్వాత కొత్తగా అవైల్ చేసుకోవడానికి కొంతమంది. సో ఇవన్నీ కలిపితే కూడా దానికి డేటా సపరేట్గా ఎంట్రీ చేసుకోవడానికి ఇప్పుడు మనకు వెసులుబాటు ఉంది. అది అన్ని అప్లికేషన్స్ ఎందుకు వచ్చినాయంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 5-6 మెంబర్స్, ఇండివిజువల్గా అందరూ అప్లై చేయడం కొన్ని చోట్లల్లో సో మేము గమనించింది. అంటే నేను కూడా 2 days నేను కూడా వెళ్ళినాను అనమాట. సో అది అంటే ఉన్న వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకోవడము, సో కొత్త వాళ్ళు రావటం, ఇవన్నీ యాజ్ ఏ సెడ్ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వేసి 1,24,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి సో ఫార్. అండ్ రాత్రి వరకు కూడా తీసుకుంటూనే ఉన్నాము ఈరోజు వరకు. సో మళ్ళీ 4 months, ఎవ్రీ 4 monthsకి డ్రైవ్ ఉంటుందని కూడా చెప్పి ఉన్నాము. ఈలోపు ఇవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి సరళతరం చేసి అవన్నీ కూడా బెనిఫిషరీస్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది.